మనుషుల్లో ఏది ఉంచాడో, ఏ మనుషుల్లో ఏ శక్తిని నింపాడో, ఏ మనుషుల్లో ఏ జ్ఞానం నింపాడో, ఏ మనుషుల్లో ఏ బలం ఉందో సదరు మనిషికి తనతో కూడా ఉన్న వ్యక్తులు కూడా తెలియదు. కానీ దేవునికి తెలుసు, దేవ విరోధి అయినటువంటి శత్రువుకి తెలుసు. అందుకే దేవునికి పనికొచ్చే పాత్రలన్నిటినీ ప్రత్యేకంగా గురిపెట్టి వాడు దారి తప్పించడానికి వాడు చాలా యత్నాలు చేస్తూ ఉంటాడు. దానికోసం లోకంలో ఉన్న ఆకర్షణలన్నిటినీ నీ ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేస్తాడు వాడు. ఎందుకు తెలుసా? నీ ప్రయాణాన్ని వాడు ఆటంకపరిచే విషయంలో సక్సెస్ కాగలిగితే నీకున్న జ్ఞానం, శక్తి, నీ బలం, దేవుడిచ్చినటువంటి కృపలన్నీ కూడా శాపగ్రస్తమైన వాటికి నువ్వు వాడునట్లు వాడు నిన్ను దారి మళ్లించడానికి విఫలయత్నం చేస్తాడు వాడు. దేవుడేం కోరుతాడంటే ఆయన ఇచ్చినటువంటివన్నీ పొందుకున్న నీవు ఆయన మార్గంలో సరిగా నిలవాలి, ఆయన చిత్తం నెరవేర్చడానికి వాటినన్నిటినీ వాడాలనేది దేవుని సంకల్పం. దేవునికి తెలుసు. మనకేమి ఇచ్చాడో మనకు తెలియదు, మనతో కూడా ఉన్నవారికి కూడా తెలియదు.